సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రోత మహాశైలకు, ప్రేక్షక మహాశైలకు శుభాభివందనములు. ఈ ఎపిసోడ్ నందు మనము ఆశ్వీజ మాసం గురించి, ఆశ్వీజ మాసంలో ఏమేమి పండుగలు ఉంటాయి అనేటువంటి విషయాల గురించి కొత్త మటుకు తెలుసుకుందాం. ముఖ్యంగా ఆశ్వీజ మాసంలో మనకు వచ్చేది దసరా నవరాత్రులు. ఆ దసరా నవరాత్రుల గురించి మనము తెలుసుకున్నాము. ప్రతి సంవత్సరము ఆశ్వీజ శుద్ధ పాడ్యం నుండి శుద్ధ నవమి వరకు కూడా ఈ 9 రోజులను శరద్ నవరాత్రులు, శరద్ ఋతువులలో వస్తాయి కాబట్టి శరద్ నవరాత్రులు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇంకాను దేవీ నవరాత్రులు అని కూడా అంటారన్నమాట. 10వ రోజు ముందు దశమి, ఈ దశమిని విజయదశమి అని కూడా అందరు. చెడు మీద మంచిని సాధించడానికి ప్రతీకగా దేశమంతా కూడా ఈ యొక్క 9 రోజులను ఈ దసరా పండుగను జరుపుకుంటారు. చైత్ర శుద్ధమే పాడ్యము నుండి చైత్ర శుద్ధ నవమి వరకు గల 9 దినములను అది వసంత నవరాత్రులు, అదే శ్రీరామ నవరాత్రులు అని కూడా పిలుస్తారు. ఈ విధంగా 2 రకాలుగా ఉంటుందన్నమాట ఈ నవరాత్రులు. ఈ రోజుల్లో ఇప్పుడు జరిగేటువంటి ఈ 10 రోజులు, ఈ దసరాల్లో జరిగేటువంటి ఈ 9 రోజులు దేవిని పూజిస్తే ఎంతో మంచి ఫలితాలు మనకు కలుగుతాయి. దేశమంతా అమ్మవారి దేవాలయాలు, ముఖ్యంగా అమ్మవారి శాలలో వర్తకులు ఈ అమ్మవారిని ఎక్కువగా పూజిస్తారు. అంతేకాకుండా మన దేశంలో విజయవాడలో దుర్గాదేవి ఆలయంలో కొందరు ఎక్కువ దేవాలయంలో బ్రహ్మాండంగా ఈ పూజలు, అర్చనలు, హోమాలు, జపాలు చేస్తారు. ఇంకా కొందరు ఇండ్లలో కూడా ఈ లలితా సహస్రనామ పారాయణ, చండీ పారాయణములు ఇవన్నీ కూడా చేసుకుంటూ హోమాలు కూడా చేస్తారు. ఈ 9 దినములో రోజు ఒక దేవతామూర్తి రూపంలో అమ్మవారిని అలంకరించి ఆ దేవతను తగిన రీతిగా అర్చనలు, నైవేద్యాలు చేసి ఎంతో శ్రద్ధా భక్తులతో ఈ ప్రజలంతా కూడా పూజించి జరుపుకునే పండుగల్లో పెద్ద పండుగ. సంవత్సరంలో ఇదొక పెద్ద పండుగ. మరియు ఈ పండుగ జరుపుకోవడమే కాకుండా అమ్మవారి ఉత్సవాలు కూడా ఈ యొక్క 9 రోజులు 10 రోజుల్లో కూడా చేసుకుంటారు అన్నమాట. ఇది 22/9/2025 తేదీ నుండి సోమవారం మొదలుకొని 1/10/2025 తేదీ బుధవారం వరకు నవరాత్రులు ఉంటాయి. తర్వాత 2వ తేదీ విజయదశమి పండుగ చేసుకుంటారు. మరి ఈ విధంగా ఈ దసరాలో నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారు. అందులో ఒక్కొక్క రోజు ఏ అవతారము, ఏ నైవేద్యము, ఏ పూజ చేస్తారు అనేటువంటిది మనము తెలుసుకుంటూ వస్తాం నెక్స్ట్ ఎపిసోడ్లో. ఓం స్వస్తి.